ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయింది. ఇక ప్రజలు 5 సంవత్సరాల పాటు అధికారాన్ని ఇచ్చినా దానిలో 4వ వంతు సమయం ఇప్పటికే గడిచిపోయింది. ఇక ప్రభుత్వ విజయాలు, సవాళ్లు ఎలా ఉన్నాయో పరిశీలించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాలి. ఇక ఈ 15 నెలల్లో చంద్రబాబు శైలిలో స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తోంది. గతంలో నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలస్యం జరుగుతూ కనిపించేది. కానీ ఇప్పుడు అన్ని నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ, సంక్షేమ పథకాల అమలు దీనికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ప్రతి నెల పేదల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించడం ద్వారా ప్రజలతో మమేకమవుతున్నారు, దగ్గరవుతున్నారు. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు గడువులు పెట్టి పనులు వేగవంతం చేస్తున్నారు. పెట్టుబడుల ఒప్పందాలు లక్షల కోట్లు కుదిరాయి. ఇక సూపర్ 6 పథకాల అమలు ప్రజల్లో సంతృప్తి కలిగించినా కొన్ని అసంతృప్తులు కూడా ఉన్నాయని చెప్పాలి. రైతులకు ఇచ్చే సాయం విషయంలో కానీ, తల్లికి వందనం పథకం, గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఉచిత బస్సు సౌకర్యాల విషయంలో ప్రజలు మరిన్ని సడలింపులైతే కోరుకుంటున్నారు. అయితే అప్పుల పెరుగుదల పెద్ద ఆందోళనగా మారింది. కేవలం 15 నెలల్లో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు రావడం పన్ను చెల్లింపుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఉచిత పథకాలకు అధికంగా వెచ్చించడం వల్లే రాష్ట్ర ఆర్థిక స్థితి దెబ్బతింటుందనే అభిప్రాయాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.